గూగుల్ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏదైనా ఉపయోగం ఉందా లేకపోతే నష్టం ఉందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎక్కువగా ఈ న్యూస్ పైన ప్రజలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. గూగుల్ డేటా సెంటర్లు అని అంటే డేటాను స్టోర్ చేసే ఒక కేంద్రం అన్నమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదానీతో డేటా సెంటర్లను విశాఖపట్నంలో ఎంఓయూ చేసుకోవటం జరిగింది. అది కూడా 200 మెగావాట్స్కి ఆయన ఒప్పందం చేసుకుంటూ 25,000 మందికి ఉద్యోగాల కల్పన ఉండాలి అని ఆయన ఆ ఒప్పందంలో కండిషన్ పెట్టాడు. ఆదాని అందుకు ఒప్పుకోవటం జరిగింది. ఇప్పుడు 6,000 మెగావాట్ల డేటా సెంటర్లను ఎంఓయూ చేసుకోవటం జరుగుతున్నది. అది కూడా గూగుల్ డేటా సెంటర్లతో. అది ఆదాని పేరు తీసేసి మేము గూగుల్తోనే డేటా సెంటర్లు ప్రారంభిస్తున్నాము, 1,80,000 ఉద్యోగాలు వస్తాయని ఒకరంటుంటే, ఇంకొకరు వచ్చేసి 1,00,000 ఉద్యోగాలు వస్తాయని ఇంకొకరు అంటుంటే, అసలు 200 ఉద్యోగాలు కూడా రావు అని సాక్షి మీడియాలో ప్రచారం చేస్తుంటే, దీనిపైన వాస్తవాలు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు గూగుల్ డేటా సెంటర్ల వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాల్సి వస్తే, గూగుల్ డేటా సెంటర్లకు 22,000 కోట్లు రాయితీలు ఇస్తున్నారు. 22,000 కోట్లు రాయితీలు స్టాంప్ డ్యూటీ పైన ఇస్తున్నారు, పెట్టుబడుల పైన ఇస్తున్నారు, రోడ్లకి ఇస్తున్నారు, జిఎస్టీ పైన ఇస్తున్నారు, ఆ స్థలానికి ఇస్తున్నారు. 500 ఎకరాల స్థలాన్ని గూగుల్ డేటా సెంటర్ల కోసం కేటాయిస్తూ దాదాపు 7,000 కోట్ల రాయితీ ఆ యొక్క గూగుల్ డేటా సెంటర్కి ఇవ్వటం జరుగుతున్నది. మొత్తం స్టాంపు డ్యూటీ, పెట్టుబడులు, స్థలము, జిఎస్టీ అన్నీ కలిపి 22,000 కోట్ల రాయితీలు అన్నమాట. ఈ 22,000 కోట్లు అదే ఏదైనా మెడికల్ కాలేజీలకు కానీ, లేకపోతే ఇంకొక కొత్త ఇండస్ట్రీస్కి కానీ, లేకపోతే కోస్తా కారిడార్ను అభివృద్ధి చేయడానికి కానీ, లేకపోతే విద్య పైన కానీ, వైద్యం పైన కానీ ఈ 22,000 కోట్లు కానీ పెడితే బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందటమే కాకుండా ఉద్యోగాలు కూడా ఎక్కువగా వస్తాయి. కానీ ఇక్కడ గూగుల్ డేటా సెంటర్లకు 22,000 కోట్లు రాయితీలు ఇవ్వటం వల్ల మనకి ఒరిగేది ఏమైనా ఉందా అంటే, అసలు ఉద్యోగాలు రావు అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రాజు అంటున్నారు. బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రాజు గారు అంటున్నారు. ఒక్కసారి ఆయన మాటల్లోని జాఫర్ గారు ఆయనతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఒక్కసారి ఆ వీడియో చూస్తాం. 30,000 కోట్లు పెట్టుబడి వస్తుంది, కానీ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో విషయంపై ఎక్కడ క్లారిటీ ఎవరు లేదు. ఒక్కొక్కరు ఒకరు మాట్లాడుతున్నారు. థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ వస్తున్నాయని చెప్పి ఒకరు అంటున్నారు, లేదు హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ వస్తున్నాయని చెప్పి వైసీపీ అంటుంది. కేవలం 500 ఉద్యోగాలు మాత్రం వస్తున్నాయి అంటున్నారు. మరి అంతగా థౌజండ్స్లో ఈ పాలిటిక్స్ని పక్కన పెట్టి ఆలోచిద్దాం, ఒక తటస్థంగా మాట్లాడతాం. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా విష్ణుకుమార్ రాజు, ఆయనది కంప్లీట్గా ఐటీ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఐటీ సెక్టర్ విశాఖపట్నంలో కూడా ఆయన కంపెనీలు ఉన్నాయి. ఆయనతో మాట్లాడుతూ ఈ కన్ఫ్యూజన్ తీరే అవకాశం. విష్ణుకుమార్ రాజు, ఈ గూగుల్ ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం సార్ మన ఏపీకి జరిగే మేలు? వేలాది జాబ్లు వచ్చేదానికి అవకాశం లేదు. కానీ అంటే ఈరోజు నేను సాక్షిలో ఒక డిబేట్ చూస్తే నాకు కన్ఫ్యూజన్ వచ్చింది. 500 జాబ్స్ మాత్రమే వస్తున్నాయి, 1,80,000 కోట్లకి 500 జాబ్స్ ఏంటి అనేది నా ఒక సంశయం. డేటా సెంటర్స్ వల్లనే జాబ్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెద్దగా మీరు ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ జాబ్స్ అనేది ఉండదు సార్. డేటా సెంటర్స్ వల్లనే జాబ్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెద్దగా మీరు ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ జాబ్స్ అనేది ఉండదు సార్. చూసారుగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రాజు గారు ఈ డేటా సెంటర్ల వల్ల, గూగుల్ డేటా సెంటర్ల వల్ల డైరెక్ట్ జాబ్స్ అనేటివి ఎక్కువ పెద్ద ఉపయోగం ఉండదు అని అంటున్నారు. మరి మన కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు గారు దీనిపైన కరెక్ట్ క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. కానీ 1,000 ఉద్యోగాలు వచ్చేస్తాయి అని అయితే చంద్రబాబు అనుకూల మీడియాలు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ 22,000 కోట్ల రాయితీ ఆ గూగుల్ డేటా సెంటర్లకు ఇవ్వటం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమైనా ఉందా అంటే నథింగ్ అనే మనం చెప్పుకోవాలి. ఆ 22,000 కోట్లు మనం వేరే ఇతరత్ర
వేరే దీనిపైన ఏదన్నా మనం పెట్టుబడులు కానీ పెట్టుకున్నట్లయితే విద్య పైన కానీ, వైద్యం పైన కానీ, కోస్తా కారిడార్ పైన కానీ, టూరిజం పైన కానీ, ఏదైనా అభివృద్ధి చేయటం పైన కానీ, కొత్త ఇండస్ట్రీస్ పైన కానీ మనం కానీ ఆ పెట్టుబడులు కానీ పెట్టుకున్నట్లయితే ఆ 22,000 కోట్లు కొన్ని వేల మందికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించవచ్చు. కానీ ఈ గూగుల్ డేటా సెంటర్ల వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు, ఉద్యోగాలు వచ్చేదేమీ లేదు. కేవలం గూగుల్ స్టోరేజ్ చేసుకోవడానికి ఈ సెంటర్లు అనేటివి ఏర్పాటు చేస్తున్నారు తప్ప ఉద్యోగాల కల్పనకైతే కాదు. చంద్రబాబు అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం అయితే ఉత్తుత్తుదే. ఇదంతా తప్పుడు ప్రచారం. ఈ తప్పుడు ప్రచారంపై లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు గారు కానీ వాళ్ళకి క్లారిటీ ఉండి ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అని ఏదైనా వాళ్ళు చెప్పగలిగితే వారు విని సంతోషిస్తారు. ప్రజలకి క్లారిటీ ఇవ్వాలి. లోకేష్ బాబు గారు ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, క్లారిటీ ఇవ్వాలి. ఏదో గూగుల్ డేటా సెంటర్లు మేము పెట్టేస్తున్నాము, వేల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, రాష్ట్రానికి ఏదో ఊరిగిపోతుంది అనే ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలి. ఇక మీదటైనా లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు దీనిపైన క్లారిటీ ఇవ్వాలని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.